ఇక నిన్నటి వరకు ఎన్నికల ప్రచారం రోడ్ షోలతో బిజీగా గడిపారు జగన్. తాజాగా ఎన్నికలు ముగియడంతో ఆయనకు కాస్త విరామం దొరికింది. విరామ సమయంలో ఫ్యామిలీతో గడిపేందుకు ఆయన విదేశాలకు వెళ్లనున్నారు. తాజాగా జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలలో పర్యటించనున్నారు జగన్. ఇక కుటుంబ సమేతంగా జగన్ లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్తారని తెలుస్తోంది. అక్కడే దాదాపుగా 14 రోజుల పాటు గడపనున్నారు జగన్. ఇక ఎన్నికల కౌంటింగ్కు 3 రోజుల ముందు తిరిగి రాష్ట్రానికి రానున్నారు. జగన్ విదేశీ పర్యటనకు అనుమతిని ఇవ్వొద్దంటూ కోర్టు సిబిఐ కోరింది. అయితే ఇరువైపులా వాదనలు విన్న కోర్టు అయితే జగన్ విదేశీ పర్యటనలకు పర్మిషన్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ నంబర్, మెయిల్ ఐడి కోర్టుకు సిబిఐకి సమర్పించాలని జగన్ను ఆదేశించింది. జగన్ టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కడప ప్రతినిధి సుదర్శన్ అందజేస్తారు. సీఎం జగన్ హాలిడే ట్రిప్కు వెళ్ళబోతున్నారు. ఇంతకాలం ఎన్నికల హడావిడిలో రాష్ట్ర వ్యాప్తంగా హోరాహోరీగా తిరిగి ప్రచారం చేసినటువంటి జగన్ కాస్త రిలాక్స్ కాబోతూ ఉన్నారు. 13వ తేదీ ఎన్నికలు ముగియడంతో ఈ 2 రోజుల పాటు ఆయన పార్టీ నేతలతో కానీ అలాగే తన కోసం పనిచేసినటువంటి ఐపాక్ టీం నుంచి కూడా సమాచారాన్ని తెప్పించుకొని గెలుపు అవకాశాలపైన ఇప్పటికే ఒక అనాలిసిస్ చేసుకున్నారు. అది పూర్తయిన తర్వాత ఆయన 16వ తేదీ బయలుదేరి యూకే వెళ్ళబోతున్నారు. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ 3 దేశాల్లో తాను పర్యటించడం కోసం అనుమతి ఇవ్వాలి అంటూ ఆయన సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన విచారణ చేసినటువంటి సిబిఐ న్యాయస్థానం ఆయన 3 దేశాల్లో తిరిగి రావడానికి అనుమతి ఇచ్చింది. జూన్ 1వ తేదీ వరకు కూడా ఆయన విదేశాలకు వెళ్ళడానికి కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఆయన 16వ తేదీ తన కుటుంబంతో బయలుదేరి అక్కడికి వెళ్ళబోతున్నారు. యూకేలో జగన్మోహన్ రెడ్డి తన 2 కూతుర్లు అక్కడే ఉన్నారు. పెద్ద కూతురు ఉద్యోగం చేస్తూ ఉంది, రెండో కూతురు చదువు రీత్యా అక్కడే ఉంది. కాబట్టి ఇప్పుడు జగన్ తన భార్యతో కలిసి విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కూతుర్లతో ఆ 2 దేశాల్లో కూడా కొంత వెకేషన్కు వెళ్ళే ప్లానింగ్లోనే ఆయన విదేశాలకు వెళుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకాలం అనేక రాజకీయ అంశాలతో అనేక రాజకీయ పరిణామాల్లో పూర్తి స్థాయిలో తలమునకలైనటువంటి జగన్ ఇప్పుడు విదేశ పర్యటన ద్వారా కొంత రిలాక్స్ కావాలనుకుంటూ ఉన్నారు. అయితే విదేశీ పర్యటన ముగించుకొని జూన్ 1వ తేదీన ఆయన ఇక్కడికి చేరుకోబోతూ ఉన్నారు. ఈ వెకేషన్ ప్లాన్ చేసుకోవడానికి కూడా మనం ప్రధానంగా గమనించాల్సింది జూన్ 4వ తేదీ వరకు కూడా రిజల్ట్ వచ్చే అవకాశం లేదు. ముగిసినటువంటి ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన ఎన్నికల సంఘం అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అంతటికంటే 2 రోజుల ముందే ఆయన రాష్ట్రానికి చేరుకోబోతూ ఉన్నారు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ కొద్ది రోజుల పాటు ఆయన ప్రశాంతంగా ఫ్యామిలీతో గడపాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఫారెన్ వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే గెలుపోటములపైన జగన్ చాలా ధీమాగా ఉన్నారు. ఖచ్చితంగా లాస్ట్ టైం వచ్చినటువంటి సీట్ల కంటే కూడా ఈసారి ఇంకా ఎక్కువ సీట్లను గెలవబోతున్నాము. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు అన్ని సీట్లలో కూడా ఒక ప్రభంజనమైనటువంటి ఒక గ్రాండ్ విక్టరీని మనం అందుకోబోతూ ఉన్నాము. జూన్ 4వ తేదీన వచ్చేటువంటి ఎన్నికల ఫలితాలను చూసి ఈ దేశమే ఆశ్చర్యపోతుందంటూ ఆయన ఈరోజు ఐపాక్ టీం ముందు ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాయని చెప్పవచ్చు. అయితే రాబోయే రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ వైసీపీ శ్రేణుల్లో మాత్రం ఇప్పటికిప్పుడు ఓ మంచి మనోధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించారని చెప్పవచ్చు. 13వ తేదీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కూడా అనేక మంది ఈ రిజల్ట్ పైన అనేక విధాలుగా తర్జన భర్జనలు పడుతూ ఉన్నారు. ఎవరు గెలుస్తారు ఏంటినది, మరోవైపు బెట్టింగులకు పాల్పడుతూ ఉన్నారు. అసలు ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీ వస్తుంది, ఓవరాల్గా అధికారాన్ని ఎవరు చేపట్టబోతున్నారు, అనేక అంశాలపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసినటువంటి కామెంట్స్ ఆ పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త జోషును నింపాయని చెప్పవచ్చు. అయితే ఓటింగ్ సరళిని అంచనా వేసే వీళ్ళు ఈ కామెంట్స్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. 80% పైగా పోలింగ్ నమోదైన నేపథ్యంలో పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అవతావతలు కావచ్చు, మహిళలందరూ కూడా తమ వైపే ఏకపక్షంగా ఉన్నారు. అందువల్లే తమకు
గెలుపు అవకాశాలు ఉంటాయి అన్నది వైసీపీ బ్యాచ్ చేస్తున్నటువంటి క్యాలిక్యులేషన్. అందులో భాగంగానే వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా అనౌన్స్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చే నాటికి ఫ్యామిలీతో బయటికి వెళ్ళి రిలాక్స్ అయి రావాలన్నటువంటి జగన్ ఆలోచనకు కోర్టు కూడా అనుమతి ఇవ్వడంతో ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళబోతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.